నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎంత హీట్ పెంచుతుందో తెలియంది కాదు. కేవలం ఒక నియోజకవర్గమే కానీ తెలంగాణ రాజకీయ దిశను మార్చే మలుపుగా ఇది మారబోతోందా? ఇప్పటికే ఉప ఎన్నికల తొలిగట్టు ముగిసింది. ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయింది. దీంతో రాజకీయ వాడి మరింతగా రాజుకుంది. ముఖ్యంగా అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు గురిపెట్టే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ సీట్ ఎలాగ నిలుపుకోవాలని కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తుంటే పాగా వేసి ఎలాగైనా పరువు నిలుపుకోలేదు కాంగ్రెస్ ప్లాన్లా కనిపిస్తోంది. ఇక డబుల్ ఇంజిన్ ప్రగతి అంటూ బీజేపీ ఒకవైపు వేడి పెంచేస్తోంది. సానుభూతి పవనాలు ఒకవైపు, అభివృద్ధి సంకేతాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య పోటీగా చూడాలా? అసలు జూబ్లీ హిల్స్ సీటు గెలుపు కోసం పార్టీలు ఎత్తుగడలేంటి? కంటిన్యూ చేద్దాం డిబేట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే సుమిత్ర నంది గారు, బీఆర్ఎస్ నాయకురాలు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో విజయ సునీతి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనకి జాయిన్ అవుతారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్ రాహుల్ గౌడ్ గారు, సుమిత్ర నంది గారు. ఎస్ రాహుల్ గారు, ఏంటి ఎలా అనిపిస్తోంది జూబ్లీ హిల్స్ ప్రచారం? ఎందుకంటే అలా నామినేషన్లు కంప్లీట్ అయిపోయాయి, ఇక సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఏంటి ఎలా ఎలా నడుస్తోంది? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి గుడ్ ఈవినింగ్ అండి. జూబ్లీ హిల్స్ అంటే మనం రాష్ట్ర ప్రజలందరం చూసేది ఉన్నంత నియోజకవర్గం చూస్తాం. అంటే ఇక అందులో స్లమ్ కూడా ఉంటది ఒక సగం, ఇంకో సగం పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, ఒకరు కాదు మొత్తం అత్యంత ధనవంతులు, అత్యంత సెలబ్రిటీలు, దాంతోపాటుగా అంతే స్థాయిలో పేదవాళ్ళు, బస్తీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రాష్ట్రంలోనే ధనవంతులలో ఉండేది అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు అక్కడ ఉప ఎన్నిక రావడం కూడా చాలా ఉడుకునెత్తుతుంది. ఎందుకంటే ఓరిగా నడుస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క కాంపిటీషన్ గా. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఇతర ముస్లింస్ నాయకులు అయినా కానీ వాళ్ళ వాళ్ళ సంస్థ ఎవరిది వాళ్ళ దిశగా చాలా మీరు చూసే ఉంటారు. ఈ రోజు నిన్నటితో 321 నామినేషన్ దాకా చేసారు. అవును. సో అందులో కూడా ఈసీ పరిశీలిస్తుంది ఇన్ని నామినేషన్లు ఏ విధంగా వేయాలి, ప్రభుత్వం అసలు ఏ విధంగా ఎట్లా తీసుకుంటూ చర్యలు అని చెప్పి మనం కూడా ముందు వేచి చూడాలి. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి క్యాండిడేట్ గా అభ్యర్థిగా పెట్టారు. సో నవీన్ యాదవ్ గారు పార్టీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము బరాబర్ చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 2 సంవత్సరాలు మా పాలన నడుస్తుంది. ఈ రోజు ఆ పాలన ఏ విధంగా నడుస్తుందో దాన్ని మనసులో పెట్టుకొని జూబ్లీ హిల్స్ ప్రజలు ఆ దిశగా ఓట్లు వేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. తెలంగాణలో కూడా సర్వే చేసిన ప్రకారంగా భారీ మెజార్టీతో కూడా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఈ నామినేషన్ల విషయానికి వస్తే నామినేషన్లు కూడా మరి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా కదా. ఎక్కువగా స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి, విద్యార్థులు యూనివర్సిటీల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రైతులు వచ్చి వేస్తారంటున్నారు. మరోవైపు ఈ ఎస్టీ, ఎస్సీ, ఈ వీటికి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి కొంతమంది బాగా అలకపోయినారు కాబట్టి వాళ్ళు వేస్తారని చెప్తున్నారు. సో ఈ స్థాయిలో మరి వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు స్టూడెంట్స్ దాగాలంటే వాళ్ళు ఎవరి నామినేషన్ వేసినా స్వాగతిస్తాం సార్. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఒక పార్టీ స్టాండ్ గా మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకులమైనా ఎదుర్కొనే దమ్ము మన దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది నామినేషన్లు వేసినా, ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డా కానీ మేము బరాబర్ గెలుస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏని మేము దాన్ని స్వాగతిస్తున్నాం, మేము దాన్ని వద్దని అనట్లేదు. ఎంతమంది అభ్యర్థులు వచ్చినా పోటీ సార్. ఇప్పుడు గెలుపు ఓటమి సాధ్యం సార్. అంటే నేను చెప్పాలంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అది గెలుపు ఓటమి దేంట్లో అయినా అది కామన్. మాకు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ లో మేము గెలిస్తేనే మేము అధికారంలోకి వస్తాం అన్నది మాకు అట్లాంటి ఆశలు ఏం లేవు. కానీ హైదరాబాద్ లో ప్రత్యర్థిగా ఫోకస్ పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సీట్ ఇక్కడ హైదరాబాద్ లో రాలేవు కాబట్టి ఇది ఒక మాకు ఛాన్స్ దొరికింది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా మనం కోరుకోం సార్. ఒక సరే ఇప్పుడు 3వ సారి గెలిచిండు మాగంటి గోపినాథ్ వ్యక్తి ఎమ్మెల్యేగా. సరే వారి ఆ నియోజకవర్గంలో ప్రజా దిశగా అందరికి సంక్షేమ పథకాలతో పాటు అన్ని అందిస్తుడు. ఓకే, ఆ దురదృష్టంగా ఆ ఎమ్మెల్యే గారు చనిపోయారు. సరే కొంచెం బాధాకరంగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఒక నాయకుడిగానే చెప్పాలంటే ఆ దిశగా ఎవరు కోరుకోరు. కానీ ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఈ రోజు కూడా వాళ్ళ ఇంకొక తెర రేగుతుంది. ఎందుకంటే ఆమె వాళ్ళ వైఫ్ కి ఇచ్చిండు కేసీఆర్ గారు. ఓకే, దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు కానీ ఆ వైఫ్ కి ఇచ్చిండు. ఆ దిశగా కూడా సరే ఓకే, వారు కేసీఆర్ గారు ఆ నియతిగా మరొకటి ఇచ్చిండు. కానీ ఇంకొకటి అక్కడ ఏం ఇప్పుడు ఈ రోజు నడుస్తుందంటే ఇంకొక కొడుకు ఆయన
అసలు ఆయన ఒరిజినల్ కొడుకు అంటే ఆయన కోర్టు నుంచి వెళ్ళని ఇక్కడ ఇతర అన్ని తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు పెడుతుండు. అసలు ఆమె మాగంటి గోపీనాథ్ భార్య కాదు, లీవ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోలేరు, వాళ్ళకు పిల్లలు వాళ్ళ సంబంధం కాదు, నేను ఒకనే ఒక కొడుకుని వారసునని చెప్పంటారు. సో చూడాలి అట్లాంటిది. ఇప్పుడు ఈ రోజు డైనమోలో అందరూ రాష్ట్ర ప్రజలైనా ఈసీ అయినా ఎవరైనా ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా డైనమోలు పడుతారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక అభ్యర్థిని కూడా ప్రకటించారు. మీరు చూసే ఉంటారు. అంటే కేసీఆర్ గారు ముందే ఆలోచించి కూడా ఇట్లా నామినేషన్ కూడా డిఫాల్ట్ అయినా కానీ ఇంకొక అభ్యర్థి ఉండాలని చెప్పి ఇంకొక అభ్యర్థిని కూడా ముందే జాగ్రత్తగానే పెట్టుకోవడం. సో చాలా ఇట్లా కారణాలు జరుగుతుంటాయి. ఆ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు కూడా ముందుకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంటో చూడాలి. ఈ రోజు ఆ ఈసీ ఏ దిశగా ఏ రకంగా ఆలోచిస్తుంది, వాళ్ళ కొడుకు ఈ రోజు వేసిన పిటిషన్ ప్రకారంగా వాళ్ళ కొడుకు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి స్పందించిన దాన్ని చూస్తే చాలా ఆమె ఉండట్లేదు పొజిషన్. ఎందుకంటే జస్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందని చెప్పినది. అంటే మన్నించాలి, తప్పుగా అనుకోవద్దు. సరే మేము మహిళలను గౌరవిస్తాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే కానీ అంటే అది కరెక్ట్ అయినా కానీ ఆ కొడుకు ఆయన అభ్యర్థి వచ్చి వేసిండంట. సరే మేము దాన్ని ఏమంటారు, మేము కరెక్ట్ అని పక్కా ఇదే అని అంటలేము. చూడాలి ఈసీ ఏం చేస్తుంటుందో, మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఈసీ గారికి ఏ దిశగా పంపిస్తుందో, కేసీఆర్ గారు కూడా ఏ దిశగా ఆలోచిస్తారో, మరి ఇంకో అభ్యర్థిని ఎవరిని పెట్టాలన్నా ఆ దిశగా ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, గన్షాట్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది, భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలా సార్ మీకు చిన్న లాజిక్, ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం అంతటా బీసీ నినాదం నడుస్తుంది. బీసీలు నష్టపోతున్నాం అని చెప్పి మేము ఆలోచించాం. మొన్న లాస్ట్ రోజు దీపక్ రెడ్డి నామినేషన్ వేసిండు. బీసీ 2023లో ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ పార్టీ చెప్పుకుంటా డప్పు కొట్టుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతుంటది. బీసీ అభ్యర్థి సీఎం అని ఇంతవరకు ప్రకటించలేదు. ఈ అభ్యర్థి అని చెప్పంటే బీజేపీకి ఓట్లు రైట్ కంటిన్యూ చేద్దాం రాహుల్ గారు. ఎస్ మళ్ళీ వస్తారు మీ దగ్గర. ఎస్ రైట్ ఎస్ సుమిత్ర గారు, సునీత గారు, మీకు రామ్మోహన్ గారికి వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను సుమిత్ర గారు వాయిస్ తీసుకుని వస్తాను. సుమిత్రానంద్ గారు, సో మీరేం చెప్తారు? ఇప్పుడు అకాల మరణంతో నిజంగా అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నిక ఇది. సరే ఆవిడకి టికెట్ ఇచ్చారు, సో అనుభూతి పనులు ఒకవైపు ఉన్నా ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ ప్రచారం ఎలా సాగుతోంది? ఏ విధంగా అసలు అక్కడ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. నమస్తే, శుభ సాయంత్రం, జై తెలంగాణ. సోదరులు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు చెప్పినట్టు ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. భార్యనే పోటీ చేయాలి, ఇంకొకరు పోటీ చేయాలని కాదు. ఇంకొకటి ఆమె భార్యనే, 100% ఆమె భార్యనే. ఎవరైతే ఈ తతంగం అంతా యావత్తు సభ్య సమాజం తల వంచుకునేలాగా చీకొట్టేలాగా కాంగ్రెస్ మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రేరేపిత ఈ చర్య ఏదైతే ఉన్నదో, తారక్ ప్రద్యుమ్న కొసరాజు, మాగంటి గోపీనాథ్ గారి కుమారుణ్ణి అని చెప్పుకొని వచ్చినటువంటి తారక్ ప్రద్యుమ్న కొసరాజు కనీసం ఇంటి పేరు కూడా మాగంటి పెట్టుకోలేనటువంటి వాడు. ఆయన వాళ్ళు వచ్చి ఆమె గోపీనాథ్ గారి భార్య కాదు అని చెప్పడం, ఇది చాలా దీని వెనుక కాంగ్రెస్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు భార్య గోపీనాథ్ గారు సునీత గారి పేరే రాశారు. ప్రతి సందర్భంలో కూడా ఆ కుటుంబానికి సంబంధించి చివరి చూపుకు కూడా రానోడు కొడుకు ఎట్లయితాడండి? తల కొరివి కూడా పెట్టలేడు ఇవాళ కొడుకునని చెప్పుకొని గత 4 నెలలుగా చిరునామా లేదు. ఆసుపత్రిలో తండ్రి పడి ఉంటే చూడని కొడుకు, విభేదాలు ఎన్నున్నా చివరి అంతిమ కాలంలో దగ్గరికి వెళ్తారు. ఒకవేళ నిజంగా భార్యా పిల్లలు కనుక ఉంటే ఏ కారణంగానైనా విడిపోయి ఉన్నా వాళ్ళు విభేదాలన్నీ మర్చిపోయి చివరి రోజుల్లో ఒకసారి చివరి చూపుకి వస్తారు. అట్లా చివరి చూపుకి వచ్చిన వాళ్ళు కాదు, చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మేము ఉన్నామని చెప్పేసి మీ భార్యనే కాదని చెప్పేసి ఆ తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఏదైతే కంప్లైంట్ చేయడమో విడ్డూరమో, దీని వెనుక తప్పకుండా కాంగ్రెస్ ఉన్నది అనేది గమనిస్తారు. ఇంకొకటి ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ కేవలం సానుభూతి కాదండి, కేవలం సానుభూతి కాదు. బీఆర్ఎస్ గా దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలనను, అలాగే ఈ 23 మాసాల కాంగ్రెస్ పాలనను, రేవంత్ రెడ్డి పాలనను, ఈ రెంటిని ప్రజలు బేరీజ్ వేసుకొని చూసుకుంటారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ గారి పాలనలో నగర అభివృద్ధి ఎట్లా జరిగింది, జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎట్లా జరిగింది, ఆ ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎట్లా అందినాయి, అక్కడ ఉన్నటువంటి పేదలకు సంక్షేమ ఫలాలు ఎట్లా అందినాయి. రాహుల్ గారు చెప్పిండ్రు కదా అక్కడ అందరు ఉన్నారని. అక్కడ స్లమ్లు ఉన్నాయి, పేదలు ఉన్నారు, బడుగులు ఉన్నారు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుకలాగా అందరి వాడుగా మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి సేవలు అందించిండ్రు. కేసీఆర్ గారి పాలనలో ఈ హైదరాబాద్ నగరం మొత్తం రిజల్ట్ చూస్తున్నాడు అర్థం కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎట్లా ఉన్నప్పటికీ హైదరాబాద్ మొత్తంగా గంప గుత్తగా బీఆర్ఎస్ వశమైంది. హైదరాబాద్ కు రాష్ట్రానికి చేయలేదని కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి బూటక హామీలను నమ్మితే నమ్మిండ్రు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పట్టణ ప్రజలు నమ్మలేదు. వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ కే అధికారం ఇచ్చి గెలిపించిండ్రు. ఇక ఆ నియోజకవర్గ విషయానికి వస్తే సంక్షేమ ఫలాలు గాని అభివృద్ధి ఏం చేసిండ్రు అని మాట్లాడుతుంటారు. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి ద్వారా 56,000 కోట్ల పైచిలుకు 56,63,00,000 నిధులను పేదల కుటుంబాలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా అందించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,68,00,000 నిధులను అందించడం జరిగింది. బోనాల పండుగకు దేవాలయాలకు 2,28,00,000 నిధులను అందించడం జరిగింది. రంజాన్ పండుగకు మసీదులకు 44 లక్షల రూపాయలు అందించడం జరిగింది. క్రిస్మస్ పండుగకు చర్చిలకు చెక్కులు 24 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే బతుకమ్మ పండుగకు 2,39,465 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే రంజాన్ తోపాలు 84,000 ఇవ్వడం జరిగింది. క్రిస్మస్ కానుకలు 27,500 ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలు, వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పెన్షన్లు 25,905 మందికి నెల అందించడం జరిగింది. ఇంకా గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు 14,065 మంది, డబుల్ బెడ్రూమ్లు 2,743 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగింది అక్కడ. దళిత బంధు పథకంలో అక్కడ, అలాగే బీసీ బంధు, దళిత బంధు 100,60,00,000 దళిత బంధు అక్కడ ఇవ్వడం జరిగింది. బీసీ బంధు 3,80,00,000 ఇవ్వడం జరిగింది. మైనారిటీ మహిళలకు 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఏ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారు? సరే ఇచ్చినవి ఓకే, ఇంకా ఏ సమస్యలు ఎక్కువగా మీకు వెళ్తున్నప్పుడు ఏది ఎక్కువగా వినిపిస్తున్నారు? ఇప్పుడు గతంలో మీరు చేసిన అభివృద్ధి గురించి మేము చేస్తామని చెప్పుకుంటున్నారు, ఇంకా ఏం మిగిలిపోయిందని మీరు అనుకుంటున్నారు? మిగిలిపోయిందనే కన్నా చేసింది సరే. ఇంకా ఈ అభివృద్ధి ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అండి. ఒకసారి ఒక దశాబ్ద కాల పాలన, ఒక 50 సంవత్సరాల పాలన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. పాలన ఎంత చేసినా, ఎంత కాలం చేసినా, ఎంత సుభిక్షమైన పాలన. అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్లు, రహమత్ నగర్ డివిజన్ లో అంబేద్కర్ స్టడీ జనరల్ గా జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో ఒక స్టేటస్ గా భావిస్తారు. ఇంకా అక్కడ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడం అంటే కొంచెం తక్కువ చెప్పాలి, ఎందుకంటే బస్తీల గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మందికి ఉపాధులు ఇచ్చే ప్రముఖులందరూ అక్కడే ఉంటారు. ఇక వాళ్ళకి మనం చేసేది ఏముంటుంది, వాళ్ళే చేస్తారు. కానీ కాబట్టి ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారని అడుగుతున్నా. మనం చేసేదే కదండి, ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ ఎవరో ఇచ్చినవి కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటివి. అట్లాగే ఈ రహమత్ నగర్ లో నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది, మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది, ఇంకా థీమ్ పార్కుల నిర్మాణం జరిగింది, నూతన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జరిగింది. అనేక ఎర్రగడ్డ అర్జన్ లో కేఆర్ గారి స్వయంగా వచ్చి 1000 పడకల ఆసుపత్రి భవనానికి పనులు పని కాదు, ఇక్కడ అభివృద్ధికి, కేసీఆర్ గారి అభివృద్ధికి, దశాబ్ద కాలపు అభివృద్ధికి, ఇక్కడ రేవంత్ రెడ్డి వైఫల్యానికి, ఈ ఎన్నిక 23 నెలల రేవంత్ రెడ్డి విఫల పాలనకు, దశాబ్ద కాలపు కేసీఆర్ గారి సఫల పాలనకు ఇది ఒక ఇదిగా చూడొచ్చు. అక్కడ క్యాండిడేట్లే అని కాదు, అలాగే గోపీనాథ్ గారి కుటుంబం కూడా ఆ ప్రజలతో, అక్కడ నియోజకవర్గ అన్ని వర్గాలతో, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరితో, అందరి వాడుగా అనిపించుకున్నటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు. తప్పకుండా కేవలం సానుభూతి ఒకటే కాదు, అభివృద్ధి, సంక్షేమము అన్ని మాకు కలిసి వచ్చే అవకాశాలు. ఈ విఫల పాలన ఈ 23 మాసాల్లో చేసినటువంటి 2,80,000 కోట్ల అప్పు, దాంతో చేసింది ఏం లేదు. ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఏం ఒరగబెట్టింది లేదు 23 నెలలు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ గా గెలుపు మాదే. మాగంటి సునీత గారే గెలవబోతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎవరిని ప్రేరేపించినా. రామ్మోహన్ గారు వస్తారు, సునీత గారు వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారు, సునీత గారు,
ఏంటి అసలు మీ పార్టీ అజెండా ఏంటి? కొంచెం నమస్తే అండి. అభ్యర్థులు ప్రకటించడమే కొంచెం ఆలస్యమైంది. బీసీ ఒకవైపు బీసీ ఇష్యూ ఏ స్థాయి నడుస్తుందో చూస్తున్నాం. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ సర్కారే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటోందని పదే పదే కాంగ్రెస్ చెప్తోంది. దానికి తగ్గట్టుగానే మీరు అభ్యర్థులను ప్రకటించారని వాళ్ళు చెప్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మా మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. నమస్తే, చెప్పండి. అభ్యర్థి లేటు అనేది ఏం లేదండి. ఎందుకు అంటే అభ్యర్థి సెలక్షన్ అనేది మాకు మా సెంట్రల్ పార్టీ నిర్ణయం మేరకే జరుగుతుంది. ఎందుకు అంటే మన నేషనల్ పార్టీ కాబట్టి మాకు నేషనలైజ్డ్ గా అన్ని రాష్ట్రాలలో జరిగే బై ఎలక్షన్లలో క్యాండిడేట్లందరినీ ఒకేసారి పరిశీలించి ఒకేసారి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఇంకా మనకు లేట్ అయింది అనే దానికి ఏం అవకాశం లేదు. మాకు ఇప్పుడు సరి అయిన అభ్యర్థి గతంలో కూడా దీపక్ రెడ్డి గారే కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు కూడా మేము రోజు తిరుగుతా ఉన్నాము, మేము బూత్ స్థాయిలో నుంచి తిరుగుతా ఉన్నాము. ప్రతి ఒక్కరము శక్తి కేంద్రాలని బూతులని మేము షేర్ చేసుకుని గత 2 నెలల నుంచి కూడా మేము ప్రచారంలో ఉన్నాము. అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, పేరుకి ఇంత ముందు బ్రదర్ చెప్తా ఉండేను, జూబ్లీ హిల్స్ అంటే చాలా పెద్దగా మనకు పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ఉన్నత కుటుంబాలు ఉంటారు, బాగా ధనవంతులు ఉంటారు అనే, కానీ అన్నిటికి మించి స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అవును, అదే స్థాయిలో ఉంటాయి. అదే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయి సార్. అక్కడ 4 లక్షల ఓటర్లలో తక్కువ 3 లక్షల ఓటర్లు స్లమ్ లోనే ఉన్నారు. మనం అక్కడ తిరుగుతా ఉంటే తెలుస్తా ఉంది కంపు. ఎక్కడ చూసినా మనకు మోరీల కంపు, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు సరిగ్గా. ఇప్పుడు ఈ 4 నెలల్లో ఎలక్షన్ వస్తుంది అని గబగబ ప్రారంభోత్సవాలు చేసి రోడ్లన్నీ తవ్వినారు సార్. నిన్న అసలు కారు వెళ్లే పరిస్థితి లేకుండా ఉండే. నిన్న మేము నామినేషన్ వేసేందుకు పోతే ఏ గల్లీలో పోయినా కూడా అసలు రాళ్ల కుప్పలు, మట్టి కుప్పలు, డ్రైనేజ్ వాసన ఆ విధంగా ఉంది. వీళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ గురించి, అక్క చెప్తా ఉన్నారు, తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ చూస్తా ఉన్నాం. సరే, 40 సంవత్సరాల నుంచి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, వాళ్ళు చూసిండ్రు. జూబ్లీ హిల్స్ ప్రజలంతా చూసిండ్రు, ఏం చేసిండ్రు, ఎంత డెవలప్మెంట్ కోసము. వీళ్ళు ఇంకా ఈ రోజు వరకు కూడా మన డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందా అనేది మన కళ్ళకు కనిపిస్తుంది. మీరు కెమెరా తీసుకొని పోయి చూడండి, మీకే తెలుస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నగరం మునిగిపోవడం చూస్తున్నాం, కానీ ఎప్పుడు వర్షం వచ్చిన కృష్ణానగర్ ఎప్పుడు కూడా అసలు కృష్ణానగర్ ఎక్కడుంది, నదిలో ఉంది, ఎక్కడుందో అదే ఇప్పుడే కాదు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ గత ఎప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? ప్రతి కాలనీలో అలాగే ఉంది. బోరబండ కానివ్వండి, ప్రతి చెక్పేట కానివ్వండి, ఇటు సైడ్ కానివ్వండి, మొత్తం ఎక్కడ చూసినా దుర్గంధం వాసన తప్ప ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉన్న పరిస్థితి లేదు. డెవలప్మెంట్ అనేది అసలు ప్రజలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ కనిపిస్తూనే ఉంది. వాళ్ళు ఏ విధంగా, నిన్న నేను ఒక ఆటో వ్యక్తిని కూడా అడుగుతా ఉంటే ఏం మాట్లాడుతుండంటే, సార్ ఇంకేముందమ్మా, మనం వేయడానికి ఓటు వేయడానికి ఇన్నిసార్లు మనం ఛాన్స్ ఇచ్చి చూసినాము. కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే మనకు గ్యారంటీలని మాకు నెత్తిన శటగోపం పెట్టిండ్రు. ఇంకా కాంగ్రెస్ పార్టీని మనం నమ్మే పరిస్థితే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసే పరిస్థితే లేదు. ఎందుకు అంటే వాళ్ళల్లో వాళ్ళే స్కాములు, కుంభకోణాలు ఇట్లా ఏదైతే జరుగుతా ఉన్నాయో పోట్లాటలు మనం చూస్తున్నాము. నిన్న మొన్న దందాలు 10% నుంచి 40% వరకు మంత్రుల దందాలు బయట పెట్టుకోవడానికి ఏ విధంగా రోడ్లు ఎక్కుతున్నారో ఆ ప్రభుత్వ పరిస్థితి ఏందో మనం చూస్తా ఉన్నాం. ఇంకేం ఓట్లేస్తాం మేడం అని అడుగుతున్న పరిస్థితి. ఇక 11 సంవత్సరాలు మన 9 సంవత్సరాలు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 9 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏముంది, ఏం డెవలప్మెంట్ చేశారు? ఏదైతే డెవలప్మెంట్ కోసమే మనము ఈ తెలంగాణ తెచ్చుకున్నాము, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ అనేది కనపడలేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు నెట్టేసి ప్రభుత్వం మొత్తం తెలంగాణని దివాలా దించిన పరిస్థితి చూస్తున్నాము. గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే మనకు శ్వేతపత్రం విడుదల చేసి చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. మెట్రో సిటీ కాస్త దివాలా తీసే సిటీగా ఎక్కడ చూసినా గుంతలమయం. వర్షం వస్తే ఏ మనిషి ఏ గుంతలు పడతాడో తెలియని పరిస్థితి. హాట్ సీట్ సార్ అది జూబ్లీ హిల్స్ అంటే. మన హైదరాబాద్ లో ఒక పెద్ద జూబ్లీ హిల్స్ అంటే ఒక ఏమంటాం, మనకు ఒక ప్రైడ్ లాగా చూస్తాం. ఆ ప్లేస్ లోనే ఆ పరిస్థితి ఉన్నది. ఇంకా వీళ్ళు డెవలప్మెంట్ గురించి, వాళ్ళు డెవలప్మెంట్ గురించి చెప్తుంటే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకా వీళ్ళకి ఎన్నిసార్లు ఓటేసినా కూడా వీళ్ళకి వేస్ట్. అంటే ఇక్కడ ఇంకొకటి సునీత గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ వాళ్ళ సీటు కాబట్టి సానుభూతి ఓట్లు అనే అజెండాతో వాళ్ళు వెళ్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఆల్రెడీ బీసీ ఇష్యూ నడుస్తుంది, బీసీ అభివృద్ధి నిలబెట్టాము, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో అధికారులు వస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ బీజేపీకి ఇదేమన్నా కంటగింపుగా మరి అవకాశం ఉందా? ఈ బీసీ ఇష్యూ అనేది బీసీ కార్డ్ అని చెప్తున్నారు సార్. మేమేదో బీసీలకు వ్యతిరేకమైనట్టు, బీజేపీ ఏదో బీసీలకు వ్యతిరేకమైనట్టు, మీరు బీసీలకు 42% ఇస్తానని ఎలక్షన్ల ముందు మీరు డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసి ఓట్ల కోసం మీరు ఒక రెవల్యూషన్, ఒక జివో తీసుకున్నారు, మీరు ఒక బీసీ కార్డ్ వేసుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ గా మీరు 42% తీసుకున్నారు. 42% మీరు ఏ రేషియోలో, ఏ లెక్కలో, ఏ విధంగా మీకు ఆ నెంబర్ వచ్చింది చెప్పండి. నేను ఒక నెంబర్ డిసైడ్ చేసుకొని దానికి కన్ఫైన్ అయ్యి సర్వే చేస్తానా? సర్వే చేస్తే వచ్చిన దానికి మనం కన్ఫైన్ అవుతామా? మీరు చెప్పండి సార్. 42% ఎట్లా వచ్చింది వీళ్ళకి? అసలు 42% మన జనగణన జరగకముందు, బీసీ గణన జరగకముందు నీకు ఆ పర్సంటేజ్ ఎట్లొచ్చింది అనే దాని మీదనే కొండంత అనుమానాలు ఉన్నాయి. మన సామాన్య మానవునికి అనుమానం వచ్చినప్పుడు కోర్టుకు రాదా సార్? కోర్టుకు వస్తుంది కదా. మేమేమన్నా 42% మీరు ఇస్తానంటే మేమేమన్నా అడ్డుపడ్డామా? మీరు అసెంబ్లీలో పెట్టిరు, మేము ఆమోదం చేసినాము. కోర్టులు నువ్వు చేసింది దానికి శాంటిటీ ఏంది, నువ్వు ఏ బేస్ లో చేస్తున్నావు అని అడుగుతుంది. మీరు చేసిన బీసీ బిల్లునే, మీరు చేసిన బీసీ గణననే మీ ఎమ్మెల్సీఏ కొట్టి పారేసిండు, చింపి అవతల పడేసిండు. అంటే అది కరెక్ట్ గా లేనట్టే కదా సార్. లేని దాన్ని మీరు ఉన్నట్టుగా క్రియేట్ చేసి అవతల పార్టీ మీద బట్టగాల్చి మీద పడేద్దాము, మనం కరెక్ట్ గా చెయ్యకుండా అనేది మీరు చూసుకొని ఏదో ఇవ్వాలి అనుకుంటే కేంద్రం తలుచుకుంటే ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. చేస్తా అంటున్నాం సార్. మేము సెన్సస్ చేస్తున్నాం. 2026 లో సెన్సస్ కి వెళ్తుంది. సెన్సస్ తో పాటు జనగణన, కులగణన అన్ని చేస్తామని చెప్తున్నాము. మీరు అనగానే మేము ఒక్క రాష్ట్రంలో లేమండి, దేశవ్యాప్తంగా మా ప్రభుత్వం ఉంది. మేము సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. ఈయనకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఈయన ఇచ్చినట్టు వాగ్దానాలు మేము ఇవ్వలేము. ఇలాంటి అచ్చుకుబుచ్చు కబుర్లు మేము చెప్పలేము, దొంగ వాగ్దానాలు మేము చేయలేము. మరి మీరు చెయ్యగలిగినవి, మీరు ఇక్కడ 42% బీసీలకి ఇస్తామని చెప్పిండ్రు, అందరు వెల్కమ్ చేశారు. కానీ నేను ఒకటి అడుగుతున్నా సార్, 42% ఆగింది, కోర్టులో ఆపిండ్రు, అది పక్కకు పెట్టండి. మీరు ఇస్తానన్నా ఏదైతే బీసీ డిక్లరేషన్లు ఇస్తానన్నా మరి అవే ఇవ్వగలరు కదా, ఎందుకు ఇవ్వట్లేరు? రైట్, ఎందుకు ఇవ్వట్లేదు? మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ లో పెట్టి వాళ్లకు ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు 11 కోట్లు పెట్టిండ్రు, ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాము. దాదాపు 2 సంవత్సరాలు వస్తా ఉంది. మీరు ఇస్తానన్నారు మంత్రి పదవులు, 18 మంత్రి పదవులలో కనీసం అంటే మరి మీ 42 మీరు నిర్ణయించుకున్న ఏదైతే మైల్ స్టోన్ 42% ఉందో మా లెక్కను చూసిన 8-9 మంది రావాలా? మరి ఎందుకు రావలేదు? ఎందుకు ఇవ్వలేదు? మరి ఈ ముఖ్యమంత్రి పదవి అంత ప్రేమ ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు వినూత్నాబాది అని చెప్తున్నారు, ఎంత ఉన్నామో మేము అంత ఇస్తామని చెప్తున్నారు కదా. రైట్, మీరు చేతగాని వాగ్దానాలు ఇచ్చి 6 గ్యారంటీలని ప్రజలకు ఇచ్చి ఈ రోజు 6 గ్యారంటీలలో అరకొరగా 1-2 చేసేసి, ఒక ఆర్టీసీ బస్సులు చేసేసి ఇవాళ జనాలకు పెన్షన్లకు పోతే అవలు అడుగుతున్నారు. 4,000 రూపాయలు ఇస్తానన్న 4 ఏళ్ళు చూపించిండు, ఇక్కడ 2 ఏళ్ళు చూపించిండు, ఇంకా ఇంతవరకు రానేలేదంటారు. ప్రతి మహిళ నిన్న ప్రచారానికి పోతే అడుగుతున్నారు, అక్క మాకు 2,500 రూపాయలు ఇస్తానన్నాడు, ఇంతవరకు ముఖం చూపిస్తున్నాడు, వాడు ఏడుండో రమ్మనని ఇలాంటి భాషలో మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగులు అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఎక్కడుంది నిరుద్యోగ భృతి అని అడుగుతున్నారు. మరి ఒక్కొక్క ఆడబిడ్డ, పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నాడు, 1,30,000 తులం బంగారం ఉంది. మరి ఏ ఒక్క తులం కూడా ఇవ్వాలి, ఇప్పుడు గ్రాము కూడా ఇవ్వలే. మరి ఇవన్నీ దొంగ వాగ్దానాలు ఇచ్చి స్కూటర్లు ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము, మేము ఇంకా కొత్త స్కీములు చెప్తున్నాడు. ఏంది ఫ్యూచర్ సిటీ కట్టిస్తా, నేను ఎలిగిస్తా, నేను అదే ఏమంటారు న్యూయార్క్ లాగా చేస్తా, న్యూ జెర్సీ లాగా చేస్తా అని చెప్తున్నాడు. ఈ రోజు నన్ను కోసినా 100 రూపాయలలో నన్ను కోసినా కూడా నాకు అప్పు కూడా పుట్టట్లేరు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు అని నువ్వే చెప్పుకుంటూ ఫ్యూచర్ సిటీకి ఇన్ని లక్షల కోట్లు పెడతానంటావు, మూసీ నది ప్రక్షాళనకు, మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు అంటావు. ఇవన్నీ దొంగ వాగ్దానాలు కావా? ప్రజలు నమ్ముతారా? వీటితోటే వెళ్తున్నారా మీరు? వీటితోటే వెళ్తున్నారా? అంటే ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఏం కావాలి? ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ గురించి వెళ్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చి గెలిచిందో దాన్ని ఎండగట్టబోతున్నాం. బీఆర్ఎస్ ఏ విధంగా ముంచేసిందో అది కూడా చెప్పబోతున్నాం.
దాని ద్వారానే మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. మేము గెలిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పబోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వంలో మేము ఏం చేయబోతున్నామో ఇప్పుడు ఆ నియోజకవర్గం రామ్మోహన్ గారు తీసుకుని కంటిన్యూ చేస్తారు. రామ్మోహన్ గారు, ఎస్, ఇప్పుడు మీరు చూడని ఎన్నికలు కాదు, మీ జర్నలిజం, మీ సీనియర్ జర్నలిస్ట్గా కానీ, విశ్లేషకులుగా కానీ, సామాజికంగా మీరు సామాజిక నేతగా కానీ, సో ఏమనిపిస్తుంది మీకు జూబ్లీ హిల్స్ అని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా జూబ్లీ హిల్స్ అంటే అందరికీ తెలిసిన నియోజకవర్గమే. ఏ సైడ్ ఇంతకీ మనం చెప్పుకుంటాడు, ఏ స్థాయిలో ధనవంతుడు ఆ స్థాయిలోనే బస్తీలు కనిపిస్తూ ఉంటాయి, సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు? సతీష్ గారు, మీకు, సునీత గారికి, సుమతి గారికి, అట్లాగే రాహుల్ గారికి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే, చెప్పండి. 2008లో ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం. అప్పుడు నేను అడ్వకేట్ గా కటారి శ్రీనివాసరావు గారికి నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. కనుక 1వ నెంబర్ పోలింగ్ బూత్ నుంచి మొదలుకొని ఏజీ ఆఫీస్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందిగా, మనకు లక్డికబుల్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ మనకు బిహెచ్ఎల్ పక్కన అక్కడ దాకా ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండేది. ఇది అప్పుడు 4.5 నియోజకవర్గాలు అయ్యాయి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ అట్లాగే ఉన్నది. తర్వాత శ్రీలింగంపల్లి, కూకటిపల్లి కాకుండా 2009లో మనకు అల్వాల ఈ ప్రాంతం అంతా ఇటు పక్క మల్కాజ్గిరిలో కలిసింది. అంటే 4.5 నియోజకవర్గాలు అయింది. ఆనాడు 10 లక్షల మంది ఓటర్లు, ఇవాళ సుమారు ఈ 4.5 నియోజకవర్గాలు 17-18 లక్షల మంది ఓటర్లు అయ్యారు. ఒక్క జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, ఒక 1000 తక్కువ అంతే. అంటే ఆసుపాసు తెలిసిన వాడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కనుక బూత్ స్థాయి అన్ని బూతులు దిగారు. 999 బూతులు ఉండే అప్పుడు 2008 జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు సానుభూతి పనికి వస్తుందా రాదా అనేది ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం సతీష్ గారు. ఒక ఎన్నిక ఇంకో ఎన్నికకు ఎటువంటి పరిస్థితులు ఉండదు. కాకపోతే గత 3 సార్లు అంటే 2014 నుంచి తీసుకుంటే 2014, 18, 23లో పార్టీలు వేరైనా పార్టీలు వేరు. ఎందుకంటున్నానంటే బీఆర్ఎస్ వేరు, టీఆర్ఎస్ వేరు. నాకు చేసి బీఆర్ఎస్ అయినాక దాని పరిస్థితి వేరుగా. మొదలు టీడీపీ, తర్వాత 2018లో టీఆర్ఎస్, 2023లో టీఆర్ఎస్. ఈ 3 పార్టీలు అంటున్నాడు వేరు వేరుగా. ఒకే పార్టీ మెర్జ్ అయినా లేకుంటే జాతీయ స్థాయికి ఎదిగినా కూడా 3 సార్లు ఆయన గెలిచారు. మెల్లమెల్లగా మెజారిటీ పెరుగుకుంటూ వచ్చింది. నేను స్వాట్ అనాలిసిస్ చేస్తున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం తెలుసు కదా. నేను కాంగ్రెస్ ఏమిటి, బీజేపీ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేసుకున్నా ఒక్క 2 నిమిషాలు. మొట్టమొదటి ఏంటంటే, ఒకనాడు అంటే ఈ 3 సార్లు గెలిచిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు వరుసగా ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి, తక్కువ కాలే. మొదలు 9,000 చిల్లరతో గెలిచారు 2014లో. 2018కి వచ్చేవరకల్లా 13,014 గెలిచారు. మొన్న 16,000 చిల్లర ఓటుతో గెలిచారు. అంటే ఆయన పనితీరు నచ్చి ఆయన గెలిపించారు కదా. విమర్శలు కూడా గోపీనాథ్ గారి మీద ఎక్కువగా ఎప్పుడు వినలేదు కదా. విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి అసలు? ఆయన మీద ఆరోపణలు కానీ విమర్శలు కానీ పెద్దగా ఎప్పుడు వచ్చినాయి కూడా కనిపించలేదు. కొత్త హితప్రజ్ఞతో ఉన్నవాడు, పెద్దగా వివాదాలు జోలికి పోనివాడు, తన పని తాను చేసుకునేవాడు. సరే, మనిషి అన్నాక మంచి చెడు 2 ఉంటాయి, కానీ మంచితనం ఎక్కువ ఉందని మాట. అందుకని చెప్పాను కదా, మెజార్టీ పెరుగుకుంటూ వచ్చింది. ఇక వాళ్ళకున్న బలం చెప్తా. బీఆర్ఎస్ నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ ఉన్న బలం ఏంటంటే, మొట్టమొదటి మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న పేరు సునీత గారికి ఉన్నది కనుక భార్యగా ఆమె వస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, దేశం మొత్తం కూడా చూసుకుంటే విమర్శ కాదు కానీ ఒక నిజం గమనించాలి మనం. మహిళలు కానీ యూత్ కానీ వారసత్వంగా వస్తున్నారు తప్ప స్వతహాగా ఎదగడం లేదని మంచి ఉదాహరణ. ఇప్పుడే కాదు, సబితా ఇంద్రారెడ్డి కానీ చూసుకుంటే అంతకుముందు ఇంద్రారెడ్డి చనిపోయి కూడా 30 ఏళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అయిపోయింది. కనుక అట్లా చూసుకుంటే మహిళలను రాజకీయాల్లోకి డైరెక్ట్ గా ఆహ్వానిస్తున్నామా అంటే లేదు కదా. అంటే భర్త చనిపోతేనే లేకుంటే ఇంకేదో అయితే మాత్రమే ఆహ్వానిస్తున్నాం. యూత్ కూడా అంతే, తమ పిల్లలకి ఇవ్వండి. చూసినాం కదా, లాస్ట్ చనిపోతే వారి వారసులకు ఇచ్చారు. ఇట్లా చూసుకుంటే ఈ మహిళలను, యూత్ను రాజకీయాలు డైరెక్ట్ గా ప్రోత్సహిస్తలేరు. ఇంకా పెత్తందారితనము, పెద్దలు మాత్రమే, పురుషులు మాత్రమే ఆధిపత్యం వహిస్తున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. సునీత గారి ప్లస్ పాయింట్ మాగంటి గోపీనాథ్ గారి జరిగిన సేవలు, ఆయనకున్న మంచి పలుకుబడి. 2 సానుభూతి కూడా 2 ఉన్నాయి. అట్లాగే చేసిన పనులు కూడా ఉన్నాయి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది కనుకనే మొత్తం హైదరాబాద్ లో ఓ రకంగా ఓటింగ్ జరిగింది, మొత్తం మన గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి ఏ మాట కామాట చెప్పుకోవాలి. 24 నియోజకవర్గాలకు చాలా వరకు 7 ఎంఐఎం, 1 బీజేపీ తప్ప మిగతా అన్ని కూడా ఇటు పక్కన బీఆర్ఎస్ గెలుచుకుంది కదా అలాంటి 2023 ఎన్నికల్లో. కనుక అభివృద్ధి జరిగింది, అభివృద్ధిని గమనించారు, అభివృద్ధికి ఓటేద్దామని పాజిటివ్ ఓటు పడ్డది హైదరాబాద్ లో. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి సరిగ్గా జరిగిందా లేదా అనడానికి రెండో కోణం చూస్తే 23 నెలలుగా చూస్తే వీళ్ళు ఏం చేశారని బేరీజ్ వేసుకుంటారు. అంటే గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అని ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే, ఒకటి బీసీ అభ్యర్థులు నిలబెట్టడం, రెండోది గతంలో 50,000 ఓట్లకు పైగా
ఇది ఎంఐఎం అభ్యర్థిగా సాధించిండు. తర్వాత ఇండిపెండెంట్ చేసి కూడా 3వ స్థానంలో నిలిచిండు. అంటే బీజేపీకి అటు ఇటుగా పోయినసారి బీజేపీకి నోట్లు ఎక్కువ పొందింది, కానీ మొత్తం మీద ఆ నవీన్ యాదవ్ కు ఆ 2 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. ఒకసారి 2వ స్థానంలో, ఒకసారి 3వ స్థానంలో ఇచ్చిన అనుభవం ఉంటున్నది. దానివల్ల ప్రజలకు సుపరిచితుడు ఏది నవీన్ యాదవ్. వారి తండ్రికి ఉన్న పేరు ఎప్పుడు కూడా తండ్రి చేసిన దాన్ని కొడుకు అనుభవించాలి లేదు, కొడుకున్న పేరు తండ్రికి రావాల్సిన అవసరం లేదు. కానీ కొంతవరకు బీసీ మన కార్డు ఒకటి మనకు వస్తుంది. అట్లాగే వారి ఎంఐఎం పార్టీ నిలబడతలేదు, అభ్యర్థి నిలబడలేదు సార్. కనుక ఎంఐఎం పార్టీ ఓట్లు కూడా ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రాహుల్ చెప్పినట్టు నేను రాకముందు ఇది ఎట్లంటే ఆకాశ హార్మ్యాలు ఒకవైపు ఉంటాయి, పూరి గుడిసెలు మరోవైపు ఉన్నాయి. రహమత్ నగర్ కానీ, బోరబండ కానీ, ఫిల్మునగర్ కానీ, కృష్ణానగర్ కానీ చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. మిత్రులు 2 సోదరి మనులు కూడా చెప్పారు, చాలా సమ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే జమీన్ ఆత్మ, ఆకాశానికి భూమికి ఆకాశానికి ఉన్నంత ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక ఇక్కడ సంక్షేమ పథకాలు, దాంతో పాటు ఈ అభివృద్ధి పనులు, ఈ 2 పనికి వస్తాయి. అభివృద్ధి పనులు చూసేదేమో ఫ్లైఓవర్ వేసాను అనుకోండి, ట్రాఫిక్ చాలా క్లియర్ అయితే ధనవంతులు కూడా సంతోషపడతారు కదా. రోడ్లు, మురుగునీరు పారుదల ఇట్లాంటివన్నీ అందరికి పనికొచ్చాయి సార్వజనికంగా. సంక్షేమ పథకాలు కొందరికే పనికొచ్చాయి. సగం మంది ఓటర్లు, ఇప్పుడు సగం కంటే ఎక్కువ మంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పేదలు, దళితులు ఇట్లా వాళ్ళు రకరకాల పేద వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా 3వ చెప్పినాక నేను ఓటింగ్ ప్యాటర్న్కి వస్తాను. ఈ బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే బీజేపీ కూడా మెల్లమెల్ల పుంజుకుంటూ 2023లో కొంతవరకు 3వ స్థానంలో నిలిచినా కూడా ఓటు షేర్ పెంచుకున్నది. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ ఇద్దరిని చూసాం కదా, ఈసారి చూద్దామని పార్లమెంట్ ఎన్నికల పేరు, అసెంబ్లీ ఎన్నికలకు పేరు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ఓటు షేర్ పెట్టింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు చూశారు? మోడీ గారిని చూశారు. కనుక మోడీ గారు ఓటు అంటే ఇటు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు పడే ఓటు కూడా మోడీ గారి పేరు మీద బీజేపీకి పడ్డాయి. బీజేపీ సొంత ఓట్లు కావాలి, ఏ రకంగా చూసినా కూడా కాదు. కనుక రాష్ట్రానికి పరిమితం అయితేనేమో రాష్ట్ర పార్టీలకు వేసిండ్రు. అంటే జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా సరే, జాతీయ పార్టీ అని పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ కానీ లోకల్ గా ఎలక్షన్స్ వీటిద్దరి మధ్య పోటీ ఉన్నది. కానీ ఎప్పుడైతే జాతీయ స్థాయిలో ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే బీజేపీ కొంత పుంజుకున్నది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరిని చూసింది కదా, మాకు కూడా మమ్మల్ని సార్ చూడండి అనే మాట అంటున్నారు. అసలు ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా ప్రభుత్వాలు మారవు. ఇంతకుముందు రాహుల్ అన్నాడు కదా, అట్లా ప్రభుత్వం మారేది ఏం లేదు. అవును, ఒక సీటు పెరుగుతుందా తగ్గిందా అంటే సిట్టింగ్ సీట్ కనుక చావోరేవో బీఆర్ఎస్ కూడా ఒక సీట్ అదనంగా గెలుచుకుంటే, ఇంతకుముందు కంటోన్మెంట్ ఎన్నికలు గెలుచుకున్నారు కనుక 64-65 అయింది. మిత్రపక్షంతో సిపిఐతో 66 అయింది. ఇది గెలుచుకుంటే ఇంకో సీట్ పెరుగుతుంది కదా, 67కి వస్తారు కదా అనే మాట వస్తున్నది. 3వది అంటే బీజేపీకి మైనస్ లేదు, ప్లస్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మొన్నటి 2024 పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ షేర్ దక్కించుకోవడం చేస్తే మంచిది. పోటీ పడుతున్నారు, గెలవదని అనడు, కానీ ప్రధానమైన పోటీ నా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉండేది. ఇంకొక మాట చెప్తాను నేను, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గెలవడం వల్ల కూడా ప్రభుత్వాలు పడిపోయేది లేదు, ప్రభుత్వాలు కొత్తగా వచ్చేది లేదు. కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మీకు 3 సమస్యలు అక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. ఇప్పటికి కూడా సరైన రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఇప్పటికీ పేద ప్రజలలో మంచినీళ్ళు సరిగ్గా సప్లై అవుతున్నాయి, 2 కార్డుల మధ్యన పోటీ జరుగుతుంది. ఒకటేమో బాకీ కార్డ్, రెండోది ధోకా కార్డు. బాకీ కార్డు ఏమో దిగిపోయిన పంచాంగం కదా, ఇప్పుడు అధికారంలో లేరు బీఆర్ఎస్. మీరు ఏది కానీ వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ మీద 23 నెలల్లో ఇన్ని బాకీ ఉన్నారు వేశారు. ధోకా కార్డుని ఇప్పుడు ఎవరు పట్టించుకోరంటున్నాను. ధోకా కార్డు ఏంటంటే 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు కదా, వాళ్ళు సరిగ్గా అమలు చేయలేదని అహంకారము, అవినీతి ఏమనుకున్నారు, ప్రజలు ఓడించారు. ఇక్కడ ఓడించారు రాష్ట్ర వ్యాప్తంగా వేరు, ఇక్కడ ఫలితం మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చింది. అంటే ధోకా కార్డు ఫెయిల్ అయినట్టే కదా లెక్క. ఇక్కడ బాకీ కార్డు మిగులు. ఇప్పుడు బాకీ కార్డు గురించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ అని ఒక మాట అంటున్నారు బీజేపీ. నేనంటే ఇప్పుడు దీనివల్ల కొత్తగా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది ఏం లేదు, 8 తోడు ఇంకోటి ప్లస్ అవుతుంది అంతే కదా. సమస్య ఏంటంటే ఉన్న దానిలో మైనస్ ఒకటి అయింది ఆల్రెడీ బీఆర్ఎస్ కు, ఏది కంటోన్మెంట్ సీటు. ఇప్పుడు ఉన్న దానిలో ఉన్నట్ట లేకపోతే మైనస్ అవుద్దా అని వాళ్ళకి బాధ. అందుకని వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారు కొత్తగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయనకు సవాలు అంటే గెలిపించుకుంటే ఆయన క్రెడిట్, ఓడిపోతే చూసినా కొత్త అధ్యక్షుడు ఏం చేయలేదంట. కొత్త అధ్యక్షుడు వచ్చి ఒక నియోజకవర్గం ఏం చేసేది ఏం లేదు. కానీ ఎన్నికలకు మధ్యన ఏం జరగాలో అనేది ఇప్పటికి కూడా నిర్ణయం జరుగుతలేదండి. నా ఆవేదన ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడారు, మీరైనా నేనైనా జర్నలిస్టులుగా, లేకుంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఒక మాట చెప్తారు. వాళ్ళు ప్రజల నుంచి వచ్చారు కానీ వాళ్ళ పార్టీలో స్ట్రాంగ్ ఉంటుంటారు. నేనేం అడుగుతున్నానంటే ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమని గుర్తించిందా ఈ పార్టీలని కూడా గుర్తిస్తే మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారా? మేనిఫెస్టో ఇప్పటికీ రావాల్సి ఉంది అంటున్నాను నేను. సరే స్క్రూటినీ జరుగుతుంది, రేపు సాయంత్రం దాకా, రేపు మధ్యాహ్నం దాకా స్క్రూటినీ జరుగుతా అంటున్నారు. ఇవాడే 184 నామినేషన్లు నిన్న అర్ధరాత్రి దాకా, తెల్లారి గంటల దాకా పడ్డాయి కనుక అవి జరుగుతుంటాయి ప్రాసెస్ లా. పార్టీలను నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజా మేనిఫెస్టోతో ముందుకు పోండి.
ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు తప్పంటే వాళ్ళు తప్పంటే ప్రజలకు ఏమోరు ఏదంటున్నారు. మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి అంటున్నాను. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తారా ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏవైతే బాకీ కార్డు అంటున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కౌంటర్ అంటే డిఫెన్స్ లో ఉన్నది. ఆ బాకీ కార్డుకి అంతటికీ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తారు వీళ్ళకి. ఇటు పక్కన అభివృద్ధి ఏం జరగలేదు, 10 ఏళ్ళు మీరు చేసింది ఏంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం వీళ్ళు చెప్పుకోవాలి. ఏం అభివృద్ధి చేసినాం, ఇక్కడ చేసినాం, ఫోటోలతో సహా వీళ్ళు నిరూపించుకోవచ్చు. ప్రత్యక్ష ప్రమాణం కనపడుతుంది. ముంజేది కంకణానికి అదేందుకు అభివృద్ధి జరిగిందా లేదా అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. అట్లాగే వీళ్ళు కూడా ఆ ఫోటోలతో సహా వీళ్ళు చేసుకోవచ్చు. డోకా కార్డు అనేది ఏమో ఇప్పుడు వాళ్ళ దేశం దోకా కార్డు అయిపోయింది కదా, దీపని పంచాం కదా, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దోకా కార్డు ప్రదర్శించినా వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు కూడా కదా, ఇవ్వాల్సింది మీరు. మూడోది ఏంటంటే 2 పార్టీల మధ్యన ఏమంటారు దాన్ని ఆటలో అరటి పండుగ అలాగే మిగిలిపోతారా లేకుంటే అధికారంలోకి వస్తారు చెప్పలేము. నేను ఎప్పుడు చెప్తున్నాను ఏంటంటే 2 లక్షల మంది ఓట్లే పోలవుతున్నాయి. మేము గతంలో సర్వే చేసినాం ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేస్తే చాలా వరకు ధనవంతులు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటేస్తలేడు. అందుకని చూడండి ఇప్పటికి 4 లక్షల ఓట్లు ఉంటే ఎప్పుడు కూడా 1,86,000 ఓట్లు పోయినసారి. అప్పుడు 3,90,000 ఓట్లు ఉన్నాయి, 10,000 తక్కువ పోయినసారి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో. ఎన్ని పోలేని ఎంత అవేర్నెస్ తెప్పించినా సిటీస్ లో అది ఇంకా రాలేదులేండి పూర్తిగా. ఎంత అవేర్నెస్ గ్రామాల్లో ఓటు అంటే పరిగెడతారో తప్ప సిటీలో ఇంకా రావట్లేదు. సతీష్ గారు 1,86,000 ఓట్లేదు, 86,000 ఓట్లు వచ్చినట్టు గెలిచిండు. చూడండి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి 80,000 చిల్లరనే వచ్చినాయి, గెలిచింది ఆయన. 3 పార్టీల మధ్యన చూసుకుంటే 1, 2, 3 చూసుకుంటే మూడు పార్టీల ఓటాన్ని పంచుకుంటే 1,86,000 రావచ్చు. కానీ ఇప్పటికి కూడా నేను 2 లక్షల ఓట్లు దాటాయి. కానీ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామంటున్నాయి. ఎట్లా గెలుస్తారు 1,00,000 ఓట్ల మెజార్టీతో అంటున్నాడు. ఇంకా మెజార్టీ 1,00,000 రాదు కదా. అందుకనే ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించడం కూడా టార్గెట్ వీళ్ళకి ఖచ్చితంగా. అంతే చాలా టార్గెట్ అంటారు. ఇంకోటి వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ ఎవరు ఓట్లు వేస్తలేరు. సరే ఓటు వేసిన వాడికి కొందరు చిరంజీవి లాంటి వాళ్ళ ఓట్లు, సినిమా ఓట్లు అన్ని అక్కడే ఉన్నాయి. కానీ గతంలో జరిగింది ఏంటంటే ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు చూసుకునే బాధ్యత ఈ పార్టీలకు ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విడిచిపెట్టి దొంగ ఓట్లు అంటున్నారు, ఒకే ఇంట్లో 40 అంటున్నారు, 50 అంటున్నారు. నేను గతం నుంచి చెప్తున్నాను, ఓటర్లుగా మన బాధ్యత ఉందా లేదా. మురళీమోహన్ గారు, బండారు దత్తాత్రేయ గారు, నేను పేర్లు చెప్తున్నాను, వాళ్ళిద్దరు పోలింగ్ బూత్కి వెళ్ళి పోయినసారి అంతకుముందుసారి మా ఓట్లు లేవో అని మొత్తుకొని బయటకు వచ్చారు. నేను అంటున్నా ఒక బాధ్యత ఉన్న పౌరుడు ఏం చేస్తాడు, ఓట్లు ఉన్నాయా లేవా పోలింగ్ బూత్ పోతారు కదా, పాత కార్డు తీసుకొని పోతే చెల్లదు కదా. ఇప్పుడైనా సరే నేను ఓటు చోరీ అని ఒకరన్నా, ఓట్లు గల్లంతని అని ఒకరన్నా, ఎక్కువ ఓట్లు ఉన్నాయన్నా. ఇప్పుడు పార్టీలు చేసే పని పార్టీలకు కార్యకర్తలు లేకుంటాయినా. సతీష్ గారు ఒక మాట చెప్తాను, నేను కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని, పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ దాకా. పార్టీలకు గతంలో ఒక అవగాహన ఉంటుండే ఓటర్ల మీద, 1వ నెంబర్ ఎక్కడ మొదలైతే చివరికి ఎక్కడ అవుతుంది అని. అట్లాగే ఓటర్లను గుర్తుపట్టేవాళ్ళు. సరే నగరాలు పెరిగినా కొద్ది నగరం పెరుగుతున్నా గుర్తుపట్టే పరిస్థితి పోతుంది అనుకోండి. అయినా సరే ఇప్పుడు వీళ్ళు దొంగ ఓట్లను ఆరోపిస్తున్నారు కదా. అందులో నేను ఇక్కడ ఇప్పుడు ఇది కాన్స్టిట్యూట్ గా ఉండి ఓట్లు కూడా ఉండవు కదా రామ్మోహన్ గారు. ఆ రెంట్లకు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ. చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది కాదా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే కిరాయి రౌడీ లాగా మాట అంటున్నాను, కిరాయి రాజకీయ కార్యకర్తలు తయారయ్యారు. అన్ని పార్టీలకు వీళ్ళే పోతారు, అన్ని మీటింగ్లకు వీళ్ళే పోతారు. మీరు చూడండి ఏ పార్టీకి గతంలో ఉన్నంత స్ట్రెంత్, గతంలో ఉన్నంత పార్టీ కార్యకర్తల బలం లేకుండా పోయింది. అంటే డబ్బే రాజ్యం వెళ్తున్నప్పుడు ఇవాళ ప్రజలు మంచిగానే ఉన్నారు. మీరందరూ పార్టీలు మారుస్తున్నారు కనుక ప్రజలేమనుకుంటున్నారని చచ్చిపోయిన దానికి వచ్చిందే కట్నం. ఇవాళ ఎవరిస్తే వాళ్ళకు 2 గంటలు వీళ్ళకు, 2 గంటలు వాళ్ళకు, 2 గంటలకు వీళ్ళకు. నేను మొన్న ఎలక్షన్ సర్వేలో పాల్గొన్నా, చేస్తే ఏమైందంటే అదే వ్యక్తులు 3 పార్టీల ర్యాలీలో పాల్గొంటున్నారు. అదే వ్యక్తులు ఇటు పక్కన 1000 రూపాయలు తీసుకుంటే రోజంతా ఉంటాం, 500 తీసుకుంటే ఒక పూట ఉంటాం చేస్తున్నారు కదా. ప్రజలు తప్పు కాదు, పార్టీలు ఒక్కనే మాట. ఇవాళ ఎలక్షన్ లో ఎవరు గెలిచినా నా అంచనా ఏంటంటే బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుందో దాన్ని బట్టి వీళ్ళిద్దరు గెలుపోవటంలో ఆధారపడుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడగొట్టే ఈ రెండిట్లా గెలుపోవటం నిర్ణయించేది బీజేపీ అంటున్నాను. అంతిమంగా గెలుపోవటంలో ఉంటాయి. 5,000 ఓట్ల కంటే ఎక్కువ తేడా ఉండకపోవచ్చు గెలుపు ఓటమి మధ్య. నెక్ టు నెక్ ఫైట్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. రాహుల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు బాకీ కార్డు ఎక్కువగా బాకీ కార్డు మీద ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం చెప్తున్నారు? సార్ ఇప్పుడు వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు అధికారం ఉంటే ఇప్పుడు మేము చేయని విధంగా వాళ్ళు చేసారు. ఎక్కడ ఉపయోగిస్తారు, దీని మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉపయోగిస్తారు ఇది బాకీ కార్డు అని చెప్పి. సరే పెద్దలు అన్నట్టు రామ్మోహన్ గారు అన్నట్టు మేము కూడా బాకీ కార్డుగా మేము కూడా తీసుకోవచ్చు, మేము కూడా డోకా కార్డులు అని చెప్పి మేము కూడా తీస్తున్నాము. కేటీఆర్ ఎక్కడైతే ప్రచారం చేస్తుందో ఆ దిశగా మేము కూడా అక్కడనే ప్రచారం చేస్తున్నాము. వారి మనసులు ఉంటుంది, ప్రజలు ఏం ఆలోచించుకోవాలో, ఏం చేయాలో, ఏందో, ఎవరు డోకా ఎన్ని చేసారు, ఎవరు ఏ విధంగా బాకీ. మేము 2 సంవత్సరాల్లో మేము బాకీ ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ భ్రమల.
ఓకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ బ్రాహ్మణులు ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కూడా ఎన్ని బాకీలు ఉన్నారో మేము కూడా అవి చూపిస్తున్నాం. అవి చూపిస్తే పెద్దలు రామ్మోహన్ గారు అన్నట్టు ఏం ఉపయోగం అని చెప్పున్నారు. అధికారం ఉన్నదానికి ఓకే, కానీ అక్కడ మాకు సీటు ఇప్పుడు గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేము చూపించే విధానం బట్టి పబ్లిక్ కూడా డిసైడ్ అవుతారు కదా అన్న గారు. అంటే నా ఐడియా ప్రకారంగా చెప్తున్నా, మేము చూపించేది ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తికి ఈ పథకాలు ఇవన్నీ మీకు బాకీ ఉన్నారని చెప్పి వాళ్ళే అంటారు. వాళ్ళని నేర్పించిన రూట్ అనే మేము కూడా చెప్పాలి కదా. వాళ్ళు చెప్తేనే కేసీఆర్ కట్ల అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో ఆ దిశ కూడా మేము కూడా ఆల్రెడీ మేము కూడా డోకా కార్డులు అని చెప్పి మేము కూడా తయారు చేస్తాం. సో ఇంకొకటి, ఇందాక సునీత గారిని మీరు ఒక ప్రశ్న అడిగారు, బీజేపీ నాయకురాలు ఏమడిగారు సార్, బీజేపీ ఏ విధంగా గెలుస్తుంది అని చెప్పి మీరు అన్నారు. అంటే బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పక కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. విమర్శలు చేయాలంటే పథకాలు చదువుకురావాలంటే సార్ నేను డిబేట్ లో కూర్చొని నేను చదువుతా, మరి వాళ్ళ కోపికలు కేంద్రంలో నరేంద్ర మోడీ ఏ పథకాలు చెప్పిండో అవన్నీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ పథకాలు ఇచ్చారో అవన్నీ చదవాలంటే ఇప్పుడు టాపిక్ పథకాల గురించి కాదు సార్. జూబ్లీస్ లో ఏ విధంగా గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, మీ నిర్ణయాలు ఏంటిది, ఏ ప్రకారంగా అని చెప్పి చర్చ. ఆ చర్చలో మేము ఏం చేస్తాం అని చెప్పి ఆ చర్చ గురించి మాట్లాడాలి. పథకాల గురించి మాట్లాడాలంటే సపరేట్ గా దాని గురించి డిబేట్ మాట్లాడదాం. సో పోనీ సార్ ఇంకొక ఒక బీజేపీ వాళ్ళకి ఒక క్వశ్చన్, ఈ దేశానికి ప్రధానమంత్రి, ప్రధానమంత్రిగా నేను ఒక పార్టీ ఆపోజిషన్ అయినా కానీ నేను గౌరవిస్తున్నా. ఈ దేశానికి పెద్దన్నగా ఉన్నాడు. పెద్దన్నగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీస్ లో ఓటు అడగనికి పోతారు? అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేశారు? ఇప్పుడు బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకుని అక్కడ ప్రచారం చేస్తారు? ఆ ప్రచారం చేసిన తెలంగాణలో ఏం చేస్తారు సార్? ఈ క్వశ్చన్ అడిగినా గానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా సమాధానం ఉంటుంది. ఎందుకంటే మేము గతంలో 10 సంవత్సరాల ముందుకు అధికారంలో మేము ఉన్నాం, మేము ఏం చేస్తాము అని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు, కేసీఆర్ ఏం చేస్తుండ అని చెప్పేదానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటది. బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో ఉన్నారేమో, కేంద్రం వాళ్ళని నమ్మిరేమో, కానీ రాష్ట్రంలో నమ్మాలంటే అంత పాసిబుల్ కాదు సార్. తెలంగాణ ప్రజలు అంత ఏదో గుట్టిగా ఓట్లేసేటోళ్ళు, అంత చిన్న ఏదో మర్చిపోయి వాళ్ళు ఏదో చెప్తే ఓట్లేసేటోళ్ళు కాదు సార్. ఇదే మా ప్రధానమంత్రి నినాక మొన్న వారం కింద ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు గారు ఆహ్వానిస్తే వచ్చాడు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కక్షతోని అపాయింట్మెంట్ బీసీల కోసం అడిగినా గానీ స్పందించాడు. అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వడు. పోనీ గతంలో కేసీఆర్ గారి మీద ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు కూడా మోడీ గారి దగ్గర పోతే కేసీఆర్ కూడా చక్కగా అపాయింట్మెంట్ ఇవ్వడు, చిన్న చూపు చూపిస్తుండు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నా కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కానీ చిన్న చూపు చూస్తుండు. వాళ్ళకి ఏ మొక్కం పెట్టుకుని వాళ్ళకి ఓట్లేస్తారు సార్. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ కి సంబంధించి వేశారు కదండి, పార్లమెంట్ కి సంబంధించి ఇక్కడ గెలిచారు కదా మరి వాళ్ళు. సార్ అదే చెప్తారు సార్, రామ్మోహన్ అన్న కూడా అదే చెప్తారు. పార్లమెంట్ వేరే, అసెంబ్లీ వేరే, చాలా డిఫరెన్స్ ఉంటది. బోత్ డిఫరెన్స్ ఉంటది. ఇస్తాను మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సునీత గారు, నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే రాహుల్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా క్యాంపెయిన్ కి, కాదు సరే ఇస్తాను, ఒక్క నిమిషం సునీత గారు ఇస్తాను, ఇద్దరికి సుమిత్ర గారు కూడా మాట్లాడుకుంటే ఇద్దరికి ఇస్తాను. కాదు, మీరు వెళ్తున్నప్పుడు రాహుల్ గారు అసలు నిజంగా ఏ సమస్య ఎక్కువగా వినిపిస్తున్నారు, ఇది మా దగ్గర ఇక్కడ ఇది పరిష్కారం కాలేదు, ఇది చెయ్యండి అని ఎవరైనా ఎదురు అడుగుతున్నారా? ఒక సమస్య మీ దృష్టికి వచ్చిందా ప్రచారానికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు చెయ్యమని ఇప్పుడు చెయ్యమని కాదు, ప్రజలు ఏం చెప్తున్నారంటున్నాను నేను. ఇప్పుడు అలా ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, చాలా హోరాహోరీగా చేస్తున్నారు. మీరు వెళ్ళే ఉంటారుగా, వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య అంటే బయటకు రావాలి కదా. ఏమి వినిపిస్తున్నారు ఎక్కువగా? మాకు ఇది తీర్చడం ఏదో అడుగుతారు కదా ఓటర్లు అన్నాక. సార్ ఓటర్లు అనగా వాళ్ళ సమస్యలు చెప్పుకోరు సార్. ఏ పార్టీ నాయకులు నచ్చితే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు సార్. లాస్ట్ వచ్చే వరకు నాయకులు పిచ్చోళ్ళు అవుతారు. అంత పెద్ద కేసీఆర్ అధికారంలో ఉండి కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో గెలుస్తున్నాను అనుకోండు. అంటే గెలుస్తున్నాను మధ్యలో ఏముంది, ఎవరు పట్టలేదు, అదే పట్టేస్తే ఎందుకు, ఎంత ఇష్యూలు ఎందుకు మనకి? సునీత గారు చెప్పండి సార్. నేను అదే చెప్తున్నా, ప్రజలు సునీత గారు ఇస్తాను. సునీత గారు దానికి అదే ఆయన అడిగిన అది మీకు ఇస్తాను. సునీత గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను బ్రదరు అడిగితే మేము ఎట్లా గెలుస్తాం అనే దానికి చెప్పలేదు, మోడీ గారు ఏం చేసిండు అని అడుగుతున్నారు. అసలు మోడీ గారు ఎన్నిసార్లు మీ రేవంత్ రెడ్డి గారు కలిసిండో, మీ రేవంత్ రెడ్డి గారిని అడిగొచ్చి చెప్పు బ్రదర్. ఎందుకో చెప్పనా, మీ రాహుల్ గాంధీ గారే ఆయనకి ఇంటర్వ్యూ ఇయ్యని పరిస్థితి, ఆయన అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితులలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఈ రాష్ట్రానికి ఏం అడుగుతుంది?
ఇస్తూ పోతున్నారు. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఈ 10 సంవత్సరాలలో మా గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చినామని చెప్పి మేము పత్రికల ముఖంగా, మేము విలేకరుల ముఖంగా, మేము స్టేట్ హోటల్స్ ముందలా మా కిషన్ రెడ్డి గారు పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పడం జరిగింది. మేము ఏమేమి ఇచ్చినామో ఆ బుక్ నీకు పంపుతాం, నువ్వు చదువుకోతమ్మి. ఇంకొకటి, మీరు ఎట్లా గెలుస్తారని అడుగుతున్నారు తమ్మి. మీరు ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో గెలిచిరు. మీరు ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలలకే మీకు ఏ విధమైన తిరస్కారం ప్రజల నుంచి వచ్చిందో మీరు తెలుసుకోవాలి. 17 సీట్లు ఉంటే 8 సీట్లు మేము గెలిచినాం. అది మేము 7% ఓట్ల నుంచి ఏకదం 36% ఓట్లకు వెళ్ళిపోయినాం. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ తీసుకుంటే విద్యావంతులు సార్, టీచర్స్ అంతా ఓట్లు వేసిన వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద విద్యావంతులు. టీచర్స్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం సార్. గ్రాడ్యుయేషన్స్ ఎలక్షన్స్ మొత్తం అందరు విద్యావంతులే సార్. దాంట్లో ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ ఓట్లు వేసారు సార్. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడం జరిగింది. మేము ఏ ఎలక్షన్లు పెట్టినా గెలుస్తూ వస్తూనే ఉన్నాము. మేము అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. ప్రజలకు ఏం కావాలో మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తా ఉంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం. అంటే ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు సునీత గారు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉప ఎన్నిక, ఈ ఒక్క ఎన్నిక ఫలితంతో ఏవి ఎక్కడ మారిపోదు. కానీ ఎవరి బలాలు వాళ్ళు నిరూపించుకునేది ఇది ఒక అవకాశం. ఇది రాష్ట్ర పాలనకు ఇది ఒక రెఫరెండం గా చూస్తారు కాబట్టి. అంటే ఏం చెప్పబోతున్నారు? ప్రజలు ఏ విధంగా ఓట్లు అడగడానికి మీరు మీ ప్రయత్నంగా మీ పార్టీ నుంచి ఏం చేయబోతున్నామని చెప్తున్నారు? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు డోకా కాటన్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో, ఎన్ని వాగ్దానాలు తుంగలో తొక్కి ఓట్లు వేయించుకుందో, మేము అది చెప్పబోతున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఏం చేసిందో చెప్పబోతున్నాం. అది మీ మ్యాండేటరీ సార్. అది ఎందుకు అంటే మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారో ఏ ఒక్కటి చేయకుండా, ఏ ఒక్కరిని అడిగినా, ఏ స్లమ్కి వెళ్ళి అడిగినా, ఏ అక్క ఇంటికి వెళ్ళి అడిగినా ఏమి ఇవ్వలేదు మాకు. ఇంకా హైడ్రాని తెచ్చి మా కొంపలన్నీ కూల్చి మమ్మల్ని ఆదరబాధ చేసి మమ్మల్ని భయపెట్టించి ఇవన్నీ చేయగలిగింది. కానీ మాకు అభివృద్ధి పదాలు ఏవి ఇచ్చిన సందర్భం లేదు. ఓ ఇల్లు కట్టించింది లేదు, ఓ పెన్షన్ ఇచ్చింది లేదు, మాకు నిరుద్యోగులకు వృత్తి ఇచ్చింది లేదు, ఏది ఇవ్వలేదు. ఆటో రిక్షా వాళ్ళు కూడా మాకు 12,000 ఇస్తున్నాను, అది కూడా ఎగనామం పెట్టిండు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆడ మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం సార్. ఇంకా బీఆర్ఎస్ కోసం సార్, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా నేను మాట్లాడతానండి. సుమిత్ర గారు ఇస్తాను, మీకే ఇస్తాను. ఒక్క నిమిషం సార్, చూస్తున్నాం సార్. ఎంపీ ఎలక్షన్లలో పోతే 0, ఎంపీ ఎలక్షన్లలో 0 పోయింది. మన కంటోన్మెంట్ ఎలక్షన్ చూసుకుంటే వాళ్ళ సీటే వాళ్ళకు పోవడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు వస్తే వాళ్ళు కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా నాకు కనపడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ ని వెల్కమ్ చేసే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు ఎందుకంటే సుమిత్ర గారు నమ్ముతున్నారు కాబట్టి మేము ఇవన్నీ ముందు పెట్టండి. కిషన్ రెడ్డి గారు కేంద్రం సునీత గారు ఆగండి, మీరు అయిపోయింది. సునీత గారు ఒకటే నిజమే, కరెక్ట్. అడగండి సుమిత్ర గారు, అడగండి చెప్తారు. ఇది ఎవరి పార్లమెంటు నియోజకవర్గ పరిధి అండి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పార్లమెంటు నియోజకవర్గ పరిధి. ఏమైనా ₹1 ఈ నియోజకవర్గానికి కేంద్రం నిధులు ఇవ్వగలిగినరా? ఎప్పుడు కూడా అటు చంద్రబాబు నాయుడుకి నిధుల వరద. అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం నిలబడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు కారణంగా నిలబడిందనే కాదు, మొదటి నుంచి కూడా మోడీ గారికి తెలంగాణ పట్ల వ్యతిరేకత, ప్రధానమంత్రి మోడీ గారికి తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉన్నది. చీకట్లో ఇచ్చిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని ప్రతి సందర్భంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడుతూనే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తారండి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తారు. అలాగే ఒక రైల్వే లిఫ్ట్ ను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇదండి బీజేపీ చేసిన అభివృద్ధి. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అందులో 2 మంత్రులు ఉన్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చిందండి? ఈ మతం ముసుగు కప్పుకొని యువతను మందిరం అక్షింతలు చెప్పుకొని మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు సమాధానం చెప్పాలని సునీత గారు మేము అడుగుతున్నాం. ఏ విధంగా గెలుస్తారు అని అడుగుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తారు.
సునీత గారు మీరు ఏ విధంగా గెలుస్తారో మేము అడుగుతున్నాం. ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు ఏం చేసారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి ఏం చేసారు గది చెప్పండి మీరు. శ్మశానాలకు పెట్టేది కేంద్రం నిధులే, డెవలప్మెంట్ కి వచ్చేది కేంద్రం నిధులే. మొత్తం పేరు చెప్పుకొని అంటే కాదు ఇక్కడ. ఓకే 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 ఒక్క నిమిషం సుమిత్ర గారు, ఒక్క నిమిషం రాహుల్ గారు, మీదే అడుగుతాను, మీ క్వశ్చన్ అడుగుతాను. ఒక్క నిమిషం. మీ మధ్యలో ఇంటరప్ట్ కాలేదు, మీ మధ్యలో నేను అంతరాయం కలిగించలేదు. వినండి, మీరు రాష్ట్రం నుంచి తీసుకునేది ఎంత, రాష్ట్రానికి ఇచ్చేది ఎంత, ఒక్క నిమిషం రాహుల్ గారు, ఒక్క నిమిషం సుమిత్ర గారు, ఒక్క నిమిషం సునీత్ గారు, ఇది మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏం చేశారు, ఏం తీసుకొచ్చారు, దానికి ఏమైనా ఆన్సర్ ఇవ్వగలరా? కాదు రాష్ట్రాల గురించి కేవలం ఇది ఒపీనియన్ కి సంబంధించి కాబట్టి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఇద్దరు కూడా. మీరు మర్చిపోతట్లండి. ఎస్ సునీత్ గారు ఇప్పుడు అదే మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లబోతున్నారు? ఒక్క నిమిషం సునీత్ గారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన ఎన్నిక కాదు, ఏవిక జూబ్లీస్ ఉప ఎన్నికే కాబట్టి ఇది ఆల్రెడీ మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు? ఒక్క నిమిషం దీనికి ఆన్సర్ ఇచ్చాక ఒకసారి సునీత్ గారు ఏం చెప్పబోతున్నారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. మేము ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కంటే ఎక్కువ కలకల మెరగడం జరుగుతుంది, మీరు చూస్తున్నారు. ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఇండియన్ దాంట్లో చేసుకున్నది రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఇవాళ నేషనల్ హైవే కానివ్వండి, ఇవాళ RRR వచ్చిందంటే వారు కాదండి. ఇవాళ వచ్చేసి ఫ్లైఓవర్ అంటే ఆయన రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత కేంద్రం? ఆయన వల్ల కాదా అండి? తెలంగాణ నుంచి సంవత్సర ఆదాయం ఎంత ఉంది కేంద్రానికి? కేంద్రం నడుపుతుంది రాష్ట్రం కదండి. మీరు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పారు, మీకు ఇళ్ళకి పైసలు ఇచ్చినా కూడా మీరు డైవర్ట్ చేసుకొని మీరు ఇల్లు కూడా కట్టిన పరిస్థితి. 3 లక్షలు ప్రతి డెవలప్మెంట్ కేంద్రం ఏపీకి పోలవరం జాతీయ హోదా ఇస్తారు, తెలంగాణ మీరు నిధులు డైవర్ట్ జాతీయ హోదా ఇచ్చిండ్రా? ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిండ్రు? విభజన చట్టంలోని హామీలను ఒక్కదాన్నన్నా అమలు పరిచిండ్రా? తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకండి? తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకండి? ఒకసారి చెప్పంటున్నా, విభజన హామీ ఏందో ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పంటున్నా, ఒకసారి ఏం పెండింగ్ ఉన్నాయి చెప్పంటున్నా, తెలంగాణ నుంచి ఏం పెండింగ్ ఉన్నాయి చెప్పు, ఏమి ఇచ్చిండ్రు? అసలు ఏమి ఇచ్చిండ్రని? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత? కేంద్రాన్ని నడిపింది తెలంగాణ. దశాబ్ద కాలపు కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం పెరిగింది, జీఎస్టీ పెరిగింది, కేంద్రానికి మేము ఇచ్చింది. రైట్ కాదు, మళ్ళీ ఇంకా మన సబ్జెక్ట్ డిబేట్ చేయొద్దు. ఒక నిమిషం వస్తాను, మళ్ళీ ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఒక నిమిషం మళ్ళీ అవకాశం సునీత్ గారు కంక్లూడ్ సార్. ఇప్పుడు ఒక నిమిషం సునీత గారు వినండి ఆవేశపడండి. మేము ఏం అడిగినాం? రెండోసారి కూడా ప్రశ్న అడిగారు సార్, మీరు అడిగారు, నేను కూడా అడిగినా. ఆ ప్రశ్నకు వాళ్ళు ఏం చెప్పకుండా ఉర్రడం కాదు, సమాధానం చెప్పాలి. అలా కాదు రాహుల్ గారు కాదు, ఏ అంశాలతో వెళ్తున్నారు మీరు గెలిచడానికి అని అడగలమే, కానీ ఎవరు గెలుస్తారనేది మనం ముందుగానే ఎవరు కూడా జస్టిఫై చేయలేం. కానీ అది ఓటు, దానికి మనం ఆన్సర్ ఎవరు ఇవ్వలేదు, మనమే కాదు. కానీ ఒక్క నిమిషం సవతి తల్లి ప్రేమ బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం ప్రయోజనం అండి? చంద్రబాబు ఎట్లా ఇస్తారు? ఏపీకి నిధుల తెలంగాణకు శూన్య పాత్రనా? రైట్ కాదు ఇప్పుడు మనం రాష్ట్రాంశాల వరకు వద్దులేండి, మనకు జూబ్లీకి సంబంధించి మాట్లాడుకుందాం. నిధులు కేంద్రానికి పోవట్లేదా? తెలంగాణ పట్ల వివక్ష? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని ఎట్లా అంటారు? ఏ రకంగా చీకట్లో ఇచ్చిరంటారు? ఏ రకంగా రాష్ట్ర విభజనను సమర్థించారు? 60 ఏళ్ళ సరే ఒక్క నిమిషం ఇద్దరు ఒక్క నిమిషం ఇంకా మనకు అంత సమయం లేదు. ఒక్క నిమిషం. 1200 మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చింది.
Right. ఏమంటే Yes, yes. కాదు ఒక్క నిమిషం ఒకటి రామ్మోహన్ గారు తీసుకుని కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. చూసుకుంటే 3 పార్టీలు పరీక్షలు ఎదుర్కొంటున్నాయి అంటున్నాను, చెప్తున్నాను కదా. సిట్టింగ్ సీట్ దక్కించుకోవాలని వాళ్ళు చావరేవో. రెండోది ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళుగా వస్తుంది, వీళ్ళు లిట్మస్ టెస్ట్ అంటున్నాను. లిట్మస్ టెస్టే అంటే మొదట్లో కంటోన్మెంట్ ఎన్నిక గెలవడం వేరు, ఇది గెలవడం వేరు. ఇది గెలిచిన అనుకోండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లిట్మస్ టెస్ట్ లో పాస్ అయినట్టు లెక్క అంటున్నాను. ఒకవేళ ఓడిన అనుకోండి 2 ఏళ్ల వైఫల్యం కూడా వాళ్ళు అనుభవించాల్సింది, అంటే ముందు ముసళ్ళ పండుగ ఉన్నట్లు లెక్క. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి అది పరీక్ష. ఈ రెండింటి మధ్య వ్యతిరేకత లేదు, కానీ విభజన హామీల పట్ల మీరు 8 మంది ఎంపీలు గెలిచినాక కూడా ఒకటి కూడా కాలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. తెలంగాణకు మొట్టమొదటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే పరిస్థితి, 10 ఏళ్ళు అట్లాగే అణచివేయబడ్డాం. తెలంగాణ వాదిగా చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు 2 ఏళ్ళు కూడా అణచివేయబడుతున్నాం కదా. బీజేపీ చేయాల్సిన పని మీకు అధికారం ఇచ్చింది, 8 మంది ఎంపీలను ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ దీనికి పని లేదనుకున్నారు. ప్రాంతీయ పార్టీకి 37% ఓట్లు, 39 సీట్లు గెలిపించిన వాళ్ళే ఇక్కడికి వచ్చే వరకు ఒక్క ఎంపీ సీటుకు ఇవ్వలే కదా. అంటే మీ ఇద్దరిని నమ్మిరు, జాతీయ పార్టీలు ఏదో ఒకటి అధికారంలోకి వస్తుంది మాకు మేలు చేస్తారని నమ్మిరు. సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో 99 సీట్లతో ఆగిపోయింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినా నిజంగా ఇప్పుడు అయ్యా వచ్చేదాకా అమావాస్య ఆగుతాను అనుకోకండి. మీరు డబ్బులు ఇచ్చిన సర్కారు వచ్చేదాకా మేము తెలంగాణకి ఏమి చేయమంటే రేపటి ఎన్నికల్లో మరోసారి భంగపడతారంటున్నాడు. ఈ 8 సీట్లు తప్పైందా అని ప్రజలు అనుకుంటే 8 సీట్లు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దక్కకపోవచ్చు. మీకు చెప్తున్నాను 240కే పరిమితం అయ్యారు. ఈ 8 సీట్లు కూడా ప్లస్ అయింది కదా. నిజంగా చెప్పాలంటే బీజేపీకి 303 సీట్లు ఉన్నవి, 240కి పడిపోయింది కదా. పడిపోయిన క్రమంలో తెలంగాణలో 8 సీట్లు, ఆంధ్రప్రదేశ్ లో 2 సీట్లు. మీకు వాళ్ళ 2 సీట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి కోసం ఏమో ప్రయత్నం చేసేది. ప్రతిదీ కూడా వాళ్ళ అవసరం మీకుంది, మీ అవసరం వాళ్ళకుంది కనుక అక్కడ చేస్తారు. చెప్తాను సార్, విధాన హామీలలో మన బయ్యారం కర్మాగారం సంగతి ఏంది అంటున్నాను నేను. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మంజూరై 10 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది అంటున్నాం. ఉత్తర భాగం మొదలు పెట్టలేదు, దక్షిణ భాగం వచ్చేదాకా మేము చేయమంటే సమస్య లేదు. అయ్యా వచ్చేదాకా అమావాస్య ఆగదు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నిజంగా బీజేపీ పార్టీకి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే ఈ 3 ఏళ్ల అర్థం ఉన్నది. ఈ 3 ఏళ్ల అర్థంలో నా కోరిక ఒకటే, మీరు మనకు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయండి. అట్లాగే బయ్యారం ఉక్కు కర్మాగారం మొదలని పెట్టండి. అట్లాగే మనకు మనోహరాబాద్ లైన్ ఉంది, కరీంనగర్ మనోహరాబాద్ లైన్ శంకుస్థాపన చేసిండు, మోడీ గారి శంకుస్థాపన చేసిండు. దానికి కంటోన్మెంట్ రోడ్ల సంగతి ఏంది? కాదు రాహుల్ గారు ఇంకా కాదు స్థానిక సమస్యలకు సంబంధించి ఏం చెప్పారు చెప్పండి. చాలా ఒక్కొక్క పాయింట్ లో ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి సమస్యలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కేవలం అక్కడ పరిమితం చేస్తే లాభం లేదు. 3 పార్టీలు కూడా ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు రాష్ట్రానికి లిట్మస్ టెస్ట్ అన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ 23 నెలలు ఏం చేసింది అనే దానికి వాళ్ళకి టెస్ట్, గత అభివృద్ధి ఏమైంది ఇప్పుడు వాళ్ళు చేస్తారా అనే దానికి ఇది వీళ్ళకి టెస్ట్, బీజేపీకి పెద్ద టెస్ట్ అంటున్నాను. అందుకని రాహుల్ ప్రశ్నతో నేను కూడా ఏకీవిస్తున్నాను. బీజేపీకి టెస్ట్ ఏంటంటే మీరు దాదాపు పార్లమెంట్ ఎన్నికలు 8 మంది గెలిచారు. కిషన్ రెడ్డి సమయం అయిపోతుంది. ట్రాఫిక్ సమస్యల మీద అంత సమయం లేదు. కేంద్ర ప్రభుత్వం సుమిత్ర గారు ఒక్కొక్క పాయింట్ ఎలా ఒక్కొక్క పాయింట్ చెప్పండి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది సార్. కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ కానివ్వండి, ప్రతిదీ మనం చూస్తున్నాం సార్. ఏదైనా సమయం తక్కువ ఉంది. అన్ని తెలుస్తారు. రైట్ అండి, చూద్దాం ఇంకెంత సమయం 11వ తారీఖున ఓటర్ ఏంటో తేల్చేసే సమయం దగ్గర పడింది. ఎవరు ఏ స్థాయిలో ఎలా ప్రచారం చేయబోతున్నారు, ఎవరు ప్రజల మనసులు గెలుస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, సునీత గారు, రాహుల్ గారు, రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.